చెప్తున్నారుగా ఈ సావకూడదని. రేయ్, ఏంట్రా నీ మొండి ధైర్యం? నోరు తెరవకుండా ఉంటే వదిలేస్తాననుకున్నావా? ఆ హార్డ్ డిస్క్ ఇచ్చేంత వరకు నిన్ను చంపను. ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే పడుంటావు. వాళ్ళు నన్ను బంధించి ఏడాదైంది. వాళ్ళు నన్ను ఎంత బెదిరించినా నేను భయపడలేదు. వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నంత వరకు నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదని నాకు తెలుసు. వాళ్ళకి తెలియకుండా వాళ్లే నేను పారిపోవడానికి సహాయం చేశారు. వాళ్ళు ఇచ్చిన టంగ్ క్లీనర్ ఉపయోగించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. వాళ్ళు కాపలాగా పెట్టిన మనుషులు తాగి నిద్రపోయిన తర్వాత నా ప్రయత్నం నేను చేసేవాడిని. తిండి నిద్ర కంటే ఇందులో నుంచి ఎలాగైనా బయటపడాలనే పట్టుదలతో బతికాను. అమ్మా చెల్లి ఇప్పుడు ఎలా ఉన్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో ఇదే నా బెంగ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మకి నేను బ్రతుకున్నానని చెప్పారా లేకపోతే చనిపోయానని తేల్చేశారా తెలీదు. రోజు వీళ్ళ బెదిరింపులు మామూలే. నేను వీళ్ళకి భయపడకపోవడం రొటీనే. చింతామణి గడి కోపం చూసి నవ్వుకునేవాడిని. అదే నాకు రోజు ఎంటర్టైన్మెంట్. 2 ఏళ్లు గడిచిపోయాయి. నా శ్రమ ఫలించింది. ఒక్కొక్క ఇటుక కదలటం మొదలైంది. నేను బయటపడే మార్గం సులభమైంది. శ్రీరామ్, అరే బాయ్, ఇంతకాలం ఏమైపోయినావు? ఇదిగో మీ ఇంటి చాబీ. ఏం చెల్లెమ్మా, శ్రీరామ్ గాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఒరే పండని మాట్లాడతాడట. హలో. రే శ్రీరామ్, ఎలా ఉన్నావురా? ఏంటి పండంక? ఏంటి ఈరోజు నాగార్జున గారు పుట్టినరోజా? అవునరా. ఏంటి ఎప్పుడు మీ సొంత గొంతులో మాట్లాడరా ఏంటి? ఎందుకు మాట్లాడాలరా? ఏంటి సంగతి? సంగతులే ఉంటాయిరా, షూటింగ్లు, యాడ్లు. రేపు ఏ హీరో పుట్టినరోజు? ఒరే శ్రీ, హారతి తీసుకుని వెళ్ళరా? నాకు టైం లేదమ్మా. ఏదో పొరపాటున అడిగానులే. పండంకల్, మీ ఒరిజినల్ వాయిస్ లో మాట్లాడడం పూర్తిగా మానేసినట్టున్నారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీరు కూడా ఎలాగో భీష్మాచార్యులేగా. రోజు హోటల్లో ఏం భోజనం చేస్తారండి? రేపు సంక్రాంతి కన్నా ఇంటికి భోజనానికి రండి. మా ముద్దుల మేనరుడు పిలిస్తే రాకుండా ఉంటామా? అలాగే. ఇదంతా పెళ్ళాం వచ్చే వరకేరా. ఆ తర్వాత తెల్లెవరో చెల్లెవరో. కరెక్ట్ అమ్మా. హలో. హలో సార్, ఈ నంబర్ మీద కాల్ చేయమని మీరు అడిగారు. నేను మీకు శ్రీరామ్, నువ్వు తెలుసు, నీ సిన్సియారిటీ తెలుసు, నీకు జరిగిన అన్యాయము తెలుసు. నేను మీకు తెలుసా సార్? తెలుసు శ్రీరామ్, నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు. మా అమ్మ చెల్లి ఎక్కడున్నారు? కొంచెం చెప్తారు. వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. నిన్ను కూడా చంపేశామనుకుని సంబరపడుతున్నారు. నువ్వు బతికున్న విషయం వాళ్లకు తెలియదు. నువ్వు బతికావని తెలిస్తే వాళ్ళకి ఉచ్చపడుతుంది. నీ కళ్ళల్లో ఇప్పుడు మేము చూడాల్సింది కన్నీళ్లు కాదు, వాళ్ల మీద కోపం. నీకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ అడ్డంగా నరికి చంపాలన్న ఆక్రోశం. మా అమ్మ చెల్లిని ఎవరు దహనం చేశారు? ఎవరూ చేయలేదు. అనాథ శవాలకి కూడా అంత్యక్రియలు జరిపే నీకు నీ వాళ్ళు అనాథ శవాలుగా తగలబడకూడదనే
వాళ్ళ బాడీల్ని గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంచాను. వెళ్ళి కలెక్ట్ చేసుకో. హలో. హలో శ్రీరామ్, నేనయ్యా. నేను అంటే ఎవరు? నీ వెల్ విషర్ని. చూడు, నువ్వు ఎవరో నాకు తెలీదు. మరి ఎందుకు నాకు హెల్ప్ చేస్తున్నట్టు? ఈ క్రెడిట్ కార్డులేంటి, ఈ ఫోన్లేంటి? అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ శ్రీరామ్గా ఆలోచించడం మానేసి పక్కతో రగిలిపోయి ఒక అన్నగా, ఒక కొడుకుగా ఆలోచించు. నీ లైఫ్ మొత్తాన్ని స్మాష్ చేసిన వాళ్లను ఎప్పుడెప్పుడు చంపుదామన్న కసి లేదా నీలో? రేపు నువ్వు కమిషనర్ చలపతిని చంపబోతున్నావు. వాడి ప్రజెంట్ డీటెయిల్స్, మర్డర్ ప్లాన్ మొత్తం ఎంఎంఎస్ పంపుతున్నాను, చూసుకో. హలో. ఏంటి శ్రీరామ్? సార్ మీరేమనుకోకపోతే, ఏంటి? మీరు ఎవరి ఫోటో అనుకుని ఇంకోటి ఫోటో పంపించారు సార్. ఏమంటున్నావు? సార్ వాడు నాకు తమ్ముడు లాంటి వాడు సార్. ఆహా. వాడు నాకు బాగా తెలుసు సార్. వాడెలాంటి వాడు తెలుసుకోవాలనుకుంటే 5 హ్యాండ్స్ పార్క్ దగ్గరికి రా, చూపిస్తా. హలో. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నా భార్య, కాబోయే భార్య. ఆ విషయం నాకు తెలియదు సార్. నీకు కావాల్సింది డబ్బేగా, ఎంతో చెప్పు. 5 crores ఇవ్వండి చాలు. నేనే దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. ముందు శోభనం చేసుకోండి, ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. చచ్చినట్టు పడుంటుంది. నువ్వు చెప్పేది నిజమే. 5 కోట్లు ఇచ్చేస్తాను. డన్. దొరుకుతాడు. పాయింట్ బ్లాక్ లో కనిపెట్టి వాడి గుండెల్లో 100 బుల్లెట్లు దింపుతాను సార్. అంకుల్, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తుంటే నేనొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? ఇన్ని రోజులు నీకు ఫోన్ చేసి మోటివేట్ చేసి హత్యలు చేయించింది నేనే. చూడు శ్రీరామ్, నువ్వు ఆశ్చర్యపడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు ఇందులో ఉన్న విజువల్స్ చూస్తే అమాయకంగా నువ్వు ఎంత తప్పు చేసావో నీకే తెలుస్తుంది. డబ్బే నిజం. చింతామణి పాపాల హార్డ్ డిస్క్ కోసం సిద్ధార్థ్ ఏం చేశాడు నువ్వే చూడు. హలో, చింతామణి గారు. చెప్పు సిద్ధు. ఇల్లంతా వెతికాను, హార్డ్ డిస్క్ ఎక్కడ దొరకలేదా? వాళ్ళమ్మ చెల్లి శ్రీరామ్ తల్లిని చెల్లిని కూడా చంపేశాను. వాణ్ణి కూడా వేసేరా? శ్రీరామ్ చచ్చిపోతే మీకే ప్రమాదం, జాగ్రత్త. ఈ విజువల్స్ మీ ఇంట్లో నువ్వు పెట్టిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే నీ మంచితనం మీద వాళ్ళు ఆ సిద్ధుని ప్రయోగించారు. రేష్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళిద్దరు అన్నాచెల్లెలుగా నటించి ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ సిద్ధార్థ గారు డబ్బు పిశాచి. డబ్బు కోసం వాడు దేనికైనా తెగిస్తాడు. మన ప్లాన్ ప్రకారం మీ శోభనం నుండి ప్రతి శోభనాన్ని సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని రేష్మాకి చూపించి బ్లాక్మెయిల్ చేసి మినిమం 5 కోట్లైనా నొక్కేయాలి. వాడు ప్రేమించిన అమ్మాయిని 5 కోట్లకు అమ్మేయడానికి ఆదినారాయణతో బేరం కుదుర్చుకున్నాడు. ఈ రోజు రేష్మా సిద్ధుల నిశ్చితార్థం. కానీ రేష్మాకి రింగ్ దొరికేది ఆదినారాయణ. ఆదినారాయణ రాజకీయ భవిష్యత్కి రేష్మకున్న ఆస్తి పరపతి వాడికి అవసరం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు?
ఇప్పుడు ఏమైందని? సిద్ధు ఇలా సడన్ గా ఎందుకు ప్రవర్తించాడా అని. తల్లిదండ్రుల మాటలు కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే మరి రిజల్ట్స్ ఇలా కాకుండా ఇంకెలా ఉంటాయి? నేను క్షేమంగా హైదరాబాద్ పంపించి అప్పుడు వీళ్ళని చంపుదాం అనుకున్నాను. వెళ్ళి దూరంగా నిలబడు. వెళ్ళు. నా మనుషుల్ని మా నాన్నని చంపిన నిన్ను చంపుతావా? చంపేయ్. కానీ చంపే ముందు ఓ చిన్న ఆట ఆడుకుందామా? చిన్నప్పుడు మన అందరం ఆడిన ఆట, చాలా పాత ఆట. అర్థమా? నాతోనే గేమ్స్. నైస్, వెరీ నైస్. సరే, ఒకవేళ ఈ గేమ్ లో నువ్వు గెలిస్తే నీ కళ్ళ ముందే ఈ గన్తో కాల్చుకొని చచ్చిపోతా. ప్రామిస్. తమ్ముడు, ఒకసారి నీ బొంగరం ఇస్తావా? వీళ్ళతో చిన్న ఆట ఆడుకొని ఇస్తాను. అన్నా, వీళ్ళని చూస్తుంటే నువ్వే గెలిచేటట్టున్నావు. నువ్వే గెలుస్తావు. ఆల్ ద బెస్ట్. ఈ బొంగరం తిరిగి ఆగేలోగా నీ మనుషులందరినీ మట్టిలో కలిపేస్తాను. నువ్వే గెలిచావు. నీకు తెలుసు నేనెప్పుడు మాట మీద నిలబడనని, నిజం చెప్పనని. కానీ వీడికి తెలియదే. వీడికి డబ్బాస్ ఎక్కువ. 5 కోట్లు కావాలరా నీకు? దీన్ని చూడు, 5 లక్షలు ఇస్తానన్నాను. నేనేం చెప్తే అది చేస్తానండి. కాల్సవే. మనిద్దరం లవర్స్ కదా. నాకు డబ్బున్నవాడు ఎవడైనా నా లవరే. నాకు డబ్బంటేనే ఇష్టం. అన్న, అమ్మ, అక్క, చెల్లి లాంటి పవిత్ర పదాలు నీలాంటి వాడి నోటి నుంచి రాకూడదురా. నాకు చెప్పొద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు అనాథ శవంలో పడుండటం నాకు ఇష్టం లేదురా. అనాథ శవాల్ని దహనం చేయటం నా వీక్నెస్ కాదురా,
నా అలవాటు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళకి తల కురి పెట్టాను రా. మొట్టమొదటిసారి బ్రతికున్న మీ ఇద్దరికి తల కురి పెట్టాను. చావండి.